సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ డేస్. ఇస్ ఆనంద్ కుమార్. సో ఈరోజు జన్మాష్టమి. మనం కృష్ణుని టెంపుల్ కాడికి పోతున్నాం. ఆల్రెడీ ఇస్కాన్ టెంపుల్ పోతున్నాం. ఆల్రెడీ ఇప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. నైట్ లేట్ వచ్చిండే, లేట్ వండుకొని లేట్ వేసిండే. సో ఇప్పుడు నేను అన్నా ఇంకా వేరే వాళ్ళం పోతున్నాం. సో 7 అయిపోయింది. చాలా జల్దీ జల్దీ మళ్ళీ ఫుల్ క్రౌడ్ ఉంటాయి ఈరోజు జన్మాష్టమి వల్ల. చాలా అడిగినాం కదా. సో గాయస్, ఇప్పుడు మనం రాబిట్ సైడ్ వచ్చినాం, నాంపల్లి సైడ్ ఇస్కాన్ టెంపుల్కి. ఆడ ఓవర్ క్రౌడ్ ఉండే. మనం 9 o'clock లోపల ఇంటికి వెళ్ళిపోవాలా. సో అట్లా అని చెప్పి మళ్ళీ ఇంకోటి సికింద్రాబాద్లో కూడా ఉంది, ఆడికి పోతున్నాం. సో ఆడ చూసాం, ఇక ఆడ క్రౌడ్ ఉన్నా లేకపోయినా చేసుకోవాలి, తిన్నానే వేసుకొని వెళ్ళిపోవాలా. రష్ ఫుల్ ఉండి అట్లా మస్తు దూరం ఉంది, మధ్యాహ్నం అయిపోతుంది ఆడ. సో అట్లా అడిగి వచ్చేసినాం మనం ఇడికి. బొట్టు పెట్టుకొని ఫోటో గిట్ట తెస్తాడు. వెల్కమ్ టు ఇస్కాన్ సికింద్రాబాద్. గైస్, మన దర్శనం అయిపోయింది కంప్లీట్. ధనాన నువ్వేసి వీడియో తీయనేలే. గైస్, మనం మళ్ళీ పోతున్నాం దర్శనానికి 2 times. ఇప్పటిదాకా కరెక్ట్ చేసుకోలే, బొట్టు గిట్టు పెట్టుకోలే, లేదన్నారు. మళ్ళీ పోదాం. ఇప్పటిదాకా తొందర నూకేసారు. ఇప్పుడు ఏమి అంత క్రౌడ్ లేదు, మళ్ళీ పోతున్నాం. లోపల మొబైల్ అలౌ చేస్తారు, ఎట్లా చూపెడదాం? అదే ప్రాబ్లం కదా, అందుకే మళ్ళీ వస్తున్నాం కానీ ఎట్లా చూపెడదాం? ప్లాన్ ఆమెకి ఇద్దామా, మాతకి ఇద్దామా ఫోన్? వాళ్ళకి ఏమంటే ఆ మాత తీసి నాట్ అలౌడ్ అనుకోండి. నాట్ అలౌడా? సీదా ఫోన్ ఇట్లా ఇలా ఆయన పెట్టి ఇట్లా పట్టున్నది సీదా ఆయన ఫోన్లో. తీయలే మీరు తీయలే, స్నాప్ పెడదాం అనుకున్నావా? అప్పుడే చెప్పినా నేను. క్రేజీ ఉంటే ఇదో అన్న నార్మల్గా తీసిండేది. నాకన్నా నాకు వీడియో పెడతాను ఇప్పుడు. ప్రసాదం నో ప్రసాదం తీసేసి. సో గాయస్, మళ్ళీ 2 సార్లు వేసి వచ్చేసిన. మాసేపు బొట్టు దొరకాలి, బొట్టు ఒకటి లేదు, అయిపోయిందంట. ఆడ పోలీసు వాళ్ళు వెళ్ళిపోండి ముంగట్టుగా అంటారు. వచ్చేసినాం. మళ్ళీ మనం మా ఇంటికాడ టెంపుల్ ఈరోజు మొత్తం ఏం చేస్తాం, మీకు ఫాస్టింగ్ ఉంటాం ఈరోజు. సో మా ఇంటికాడ ఓన్లీ దర్శనం చేసుకున్నాం. మా ఇంటికాడకి పోవాం గుడిలకి. చలో ఇట్లనే కంటిన్యూ ఉండు. రేడికి పోవాలా, నడుచుకుంటా పో ఇంటికి పోదన్నారు గాయస్. టెంపుల్, మా ఇంటికాడ టెంపుల్కి వచ్చినాం. ఆడ చూసి మనం మన ఇంటికాడ టెంపుల్కి వచ్చినాం బాగున్నాడు. లాస్ట్ మాట్లాడదాం ఇక, నా గొంతు పోయింది. టెంపుల్ పంతులు మా గణేష్ కాడికి వచ్చి చూసి నాకు పైసలు అడుగుతాడు గణేష్. మేమేమన్నా అంటే పైసలు అడుగుతున్నాం. ఇచ్చేసిరంట మా వాళ్ళు ఎవరో, ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చేసిరంట పైసలు. ఎలా అనుకున్నా గణేష్. ఫైనల్లీ 2 ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. నాంపల్లి ఫుల్ లేట్ అయింది. మీకు బ్లాగ్లో వీడియోలు అంతా తీయలే కానీ ఫుల్ లేట్ అయిపోయింది. ఆడ ఫుల్ క్రౌడ్ ఉండే, పోయి తీసినా నేను జర సిగ్గు ఫీల్ అయితే అందరం అట్లా అని చెప్పి తీయలే. సో చూద్దాం నైట్ దాకా అయితే ఏమైనా ఏదైనా ఊరికే మళ్ళీ ఫాస్టింగ్ అవుతున్నాం ఈరోజు. నైట్ దాకా నా ఫుడ్ నో ఏంది ఏం లేదు. సో
నైట్ అయిపోయింది. తెలుగు మన బొట్టు బి లేకపోయింది తెలుసు, అంత క్రౌడ్ ఉండే. బొట్టు బి అయిపోయింది, అర్థం చేసుకో. నేను బొట్టు పెట్టుకోలే, అంత క్రౌడ్ ఉండే, అర్థం చేసుకో. ఈ టెంపుల్ కాడ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని వెళ్ళిపోయాం. ఊరికి ఉమ్మొస్తుంది ఫాస్టింగ్ ఉన్న రోజు ఉమ్మొస్తుంది కావాలి. సో ఇడదాకానే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయబడి. గణేషన్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఈ మెట్టు పోలే ఎందుకు ఆపినా అంటే జర పనులు గిన్నెలు ఉండే అట్లా అని చెప్పి ఆపిన. అవి ఆతృగానే పనులు వస్తాయి, జర టైం ఉంది, ఆ టైంకి వస్తాయి. మళ్ళీ ఇప్పుడే ఫేస్ రివీల్ అయితే వేయలేము. సో అట్లా అని చెప్పి అన్నయ్యనే బ్లాగ్స్లో తెలుస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోరి, ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో వస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను జర ముంగట్ పోతుంటా. సో అప్పుడు నాకు ఇంకా వీడియోస్ చేయబోదు అయితే సబ్స్క్రైబ్ చేయరు. నచ్చింది అనుకున్నా, నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు. బష్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.